ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానంగా నిరుద్యోగ భృతి గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి రెండిట్లో ఏదో ఒకటే ఇస్తానని చెప్పి తాను చెప్పానని, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశాను కాబట్టి నిరుద్యోగ భృతి ఇక ఇవ్వలేను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఈ అంశంపై గతంలో కూడా 2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా నిరుద్యోగ భృతి అనేది ప్రధాన హామీ. ఆ తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అదే నిరుద్యోగ భృతి ప్రధానమైనటువంటి హామీ సూపర్ 6 లో దాన్ని కూడా ఈసారి విస్మరించినటువంటి పరిస్థితి. సో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎలా చూడాలి? శ్వేతపత్రం విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అటు నిరుద్యోగ భృతి గురించి దాదాపుగా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఏమండి, శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాతనే శ్వేతపత్రం అని మాట్లాడారు. అసలు శ్వేతపత్రం ఎప్పుడు రిలీజ్ చేయాలండి? మీ కంప్లీట్ పరిపాలన అయిపోయినాక మీ పరిపాలనలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, లేకపోతే అభివృద్ధి చేయనటువంటి పనులు, వాటిని అన్నిటిని ఎందుకు చేయలేకపోయాం, ఎందుకు చేయలేకుండా మిగిలినవి అనే విషయంలో దాదాపు ఏ ముఖ్యమంత్రి అయినా, తెలియని ముఖ్యమంత్రి అయినా, కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రులైనా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసుకుంటారు. 45 సంవత్సరాల పరిపాలన ఉండి 2 సంవత్సరాలకే శ్వేతపత్రం రిలీజ్ చేయడం అంటే, అసలు శ్వేతపత్రం అంటే ఏమనుకున్నారండి? ఇట్ ఈజ్ అఫీషియల్ డాక్యుమెంట్, ఫైనాన్షియల్ అఫీషియల్ డాక్యుమెంట్. దాంట్లో ఏముంటాయండి? పర్టికులర్ గా స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఒకటి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ రిటర్న్స్ ఒకటి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ డెట్స్ ఒకటి ఉంటాయి, అప్పులు ఒకటి ఉంటాయి. అవును. వీటన్నిటికి మించి ఎక్స్పెక్టేషన్స్, వాటన్నిటిని మనం ఆ ఫైనాన్షియల్ శ్వేతపత్రంలో పెట్టి పబ్లిక్ కి మనం తెలియజేయాల్సినటువంటి పత్రాన్నే శ్వేతపత్రం అని అంటారు. ఓకే. ఇవన్నీ ఎప్పుడు తెలియజేయాలండి? పరిపాలన చివరిలో తెలియజేయాలి. 6 నెలల కాలంలోనో, లేకపోతే 5వ సంవత్సరం బిగినైనా మేము చేయలేకపోయాం, ఇది చేయగలిగాం, దీనికి ఫలానా విధ వ్యవస్థ కారణమైంది అనేది తెలియజేయాలి. మొదలు పెట్టిన కానించి అధికారులతో మాట్లాడినా, మంత్రులతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, పెద్దలతో మాట్లాడినా, సెట్టింగ్లు వేసి మాట్లాడినా, ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి 29 వరకు విధ్వంసం చేశారు, ఆర్థిక విధ్వంసం చేశారు, అందుకని చేయలేకపోయామని మేము శ్వేతపత్రంలో కూడా క్లియర్ గా ఆయన మాట్లాడినటువంటి సందర్భం. అవును. దానికి చిన్న ఉదాహరణ ఏం చెప్పాడు? ఆ పబ్లిక్ హాల్ ఏదో కూల్చారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ప్రజావేదిక కూల్చారు కదా. ఆ ప్రజావేదిక కూల్చింది ఉదాహరణగా చెప్పాడు. ఏమంటే పోరంబాకు స్థలాల్లో, గవర్నమెంట్ స్థలాల్లో వేదికలు కంటే ఇలా హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారు కూల్చేస్తున్నారుగా. అవును. ఆయన శిష్యుడిగా ఎందుకు అడగట్లేదు అక్కడ? అవును. అది కరెక్టా కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చేశారు. దాన్ని శ్వేతపత్రంలో ఉదాహరించాల్సినటువంటి అవసరం లేనే లేదు. మీకు ఒక విషయం చెప్తానండి. 2004 నుంచి 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మరణించే వరకు రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పేవాడు, చంద్రబాబు నాయుడు నువ్వు పొరపాటున నిజం మాట్లాడితే 1000 ఒక్కలవుతుంది నీ తల, నువ్వు మాట్లాడే అబద్ధాలే కాబట్టి నువ్వు ప్రశాంతంగా బతుకుండావు, పొరపాటున నిజం మాట్లాడతావేమో చూస్తున్నాను, ఎప్పుడన్నా నీ తల 1000 ఒక్కలవుతున్న మున్శాపం ఉంది. అవును, రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు తరచు. రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకించి ప్రతి శతంలో అంటాడు ఆయన. ఇక అంతే ఉంటుంది. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయల చొప్పున ఇస్తానని ప్రకటించలేదా? అంటే ఈ విషయం నాకు క్లారిటీ ఇవ్వండి. వాస్తవానికి ఒక నిమిషం మా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటంటే నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు రెండిట్లో ఒకటి ఇస్తానని మాత్రమే చెప్పాను అని అంటున్నారు. రెండిట్లో ఒకటి మాత్రమే ఇస్తానన్నారా లేదా 2 ఇస్తానన్నారా? 2 ఇస్తానన్నాడండి. రైట్. అంటే 20 లక్షల ఉద్యోగాలకు నిరుద్యోగ భృతి.
నిరుద్యోగ వృత్తి అనేది సూపర్ 6 లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రత్యేకమైన అంశం. ఉమ్, ఆ తర్వాత 20 లక్షల ఉద్యోగాలని ఆయన ప్రత్యేకించి ప్రతి మీటింగ్ లో చెప్పిన అంశం. ఈ మధ్య నేషనల్ మీడియా కూడా ఇస్తూ నేను 23 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాను, 20 లక్షల పెట్టుబడికి 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాను కాబట్టి నిరుద్యోగ భృతి ఇవ్వలేను అంటున్నారు ఆయన. ఏమంటే ఆయన ఇచ్చింది 16,000 ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామంటున్నారు మరి. చెప్తానండి, 16,000 ఉద్యోగాలు ఇచ్చాడు డిఎస్సి నుంచి. ఇతరత్ర 3,000 ఇచ్చారు. మొత్తం కలిసి కూడా 22,000 ఉద్యోగాలు దాటలేదు. పైగా పరిశ్రమలు వచ్చాక 9,600 చిల్లర కోట్లు మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు వచ్చాక 2 గ్రౌండింగ్ అయినాయి. ఆ 2 గ్రౌండింగ్ అయిన దాంట్లో కూడా దాదాపు 1,200 ఉద్యోగాలు కూడా రావని కేంద్రం లెక్కలు చెప్పింది. మిగతా అన్ని వచ్చినా కూడా 26,000 ఉద్యోగాలే వస్తాయని చెప్పింది. మొన్ననే ఈ సెషన్స్ లోనే మొన్న పోయిన వారంలోనే ఈ మాట చెప్పింది. మనం అందరం చూసాం. ఇంకా ఆయన 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ చూపించమని తప్పే ఉంది. నేను కాదంటలేదు. లేదు, 3,000 నిరుద్యోగ వృత్తి, 20 లక్షల ఉద్యోగాలు, ఇన్స్టెడ్ ఆఫ్ 3,000 శాలరీస్ ప్లస్ ఇది అని చెప్పినట్టు ఎక్కడన్నా ఉందేమో చూపించుకోవాలి. ఏదీ లేదు. అందుకనే అబద్ధాలు చెప్పడంలో ఆయన ప్రత్యేకమైనటువంటి ఘనత సాధించి, మామూలుగా ఏదో అవార్డులు ఇస్తారు కదండి, నేషనల్ అవార్డులు, ఇంటర్నేషనల్ అవార్డులు, ఆ అవార్డులు ఈయనకి ఇవ్వాలంట. గిన్నీస్ బుక్ అవార్డు, ఇంకేదైనా లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్న అవార్డులు ఇస్తే, అబద్ధాలు చెప్పడంలో దిట్ట చంద్రబాబు నాయుడు గారు అనే అవార్డులు ఈయనకి ఇవ్వాలండి. ఆ గిన్నీస్ బుక్ వాళ్ళకి 3,000 మంది నాట్యం చేసింది, లేకపోతే చేతులు కడుక్కుంది, లేకపోతే యోగా చేసింది చూపించడం కాదు, ఈ అబద్ధాలు ఆడటం కూడా చూపించాలి. వాళ్ళకి దాంట్లో డెఫినెట్ గా అవార్డు ఇస్తారు. నా లెక్కలో అయితే గిన్నీస్ బుక్ వాళ్ళు దీనికి అవార్డు ఇవ్వాలి. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం అని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం ఎక్కడండి? నేను ఒక విషయం చెప్తానండి. 2 సంవత్సరాలు కరోనా వస్తే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్నాడు, నాయన పెట్ల, ఇంక్లూడింగ్ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అందరి కుటుంబ సభ్యులు కూడా 5.5 కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల సదుపాయాలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిదే. ప్రపంచంలో ఏ ఒక్క పరిపాలకుడు చేయలేదని దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు, ప్రపంచ నేతలు కూడా కొంతమంది ఒప్పుకున్నారు. ప్రాణాలకు తెగించి వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆకలి తీర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే దానికి సపోర్ట్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఫస్ట్ వచ్చింది అప్పుడు రాష్ట్రం. తర్వాత పరిశ్రమల స్థాపనలో 5వ ప్లేస్ లో ఉందా ఎంటైర్ సెంట్రల్ లెవెల్లో. అది కేంద్ర గణాంకాలే చెప్పినాయి కదండి. ఇకపోతే 17 మెడికల్ కాలేజీలు కట్టించారా, గ్రౌండింగ్ చేశారా, కొన్ని ఇంకేదో 4-5 గ్రౌండింగ్ కాలేదు, అవి కూడా పునాది లెవెల్లో ఉన్నాయి. సీ పోర్టులు కట్టించారా, ఫిషింగ్ హార్బర్లు కట్టించారా? ఇన్ని అభివృద్ధి అనండి, ఇది దుర్మార్గం, ధ్వంసం అంటారా? చెప్పమనండి. ఈయన ఏం చేశాడు ఈ 2 సంవత్సరాలు? ఒక్క మాట చెప్పమనండి. ఏ ఒక్క ప్రాజెక్టు తెచ్చాడా? ఏ ఒక్క కేంద్రానికి సంబంధించినటువంటి మన స్థానికంగా ఉండేటటువంటి వనరులు ఉపయోగించుకునే విధంగా ఏదన్నా ఒక ప్రాజెక్టు తెచ్చాడా? అదేమంటే దావూసు పోతాడు, వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు అంటారు, ఈ కంపెనీ వాళ్ళు అంటారు, వాడు వచ్చేది లేదు, పెట్టేది లేదు. ఎంఓయూలో సంతకాలు పెట్టి వస్తారు, ఆ ఎంఓయూలు తీసుకొని చెత్తబుట్లో వేస్తారు వాళ్ళు. ఇక్కడికి వచ్చేది లేదు. నిన్న కాక మొన్న టాటా పవర్ ఒరిస్సాకు పోయారు, 24,000 కోట్లు పెట్టేవాడు, వాళ్ళు ఒరిస్సాకి వెళ్ళారు. అంతకుముందు ఇంకో కంపెనీ వెళ్ళింది. ఎందుకని ఇంత అబద్ధాలు చెప్పుకోవడంలో ఆయన గిన్నీస్ బుక్ రికార్డు ఇస్తే ఖచ్చితంగా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, మా పార్టీ పరంగా కూడా. జగన్మోహన్ రెడ్డి